ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో రాయబడినటువంటి సంగతి ఏంటంటే, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. నిజమేనండి, మన యొక్క కన్నుల నుండి వస్తున్నటువంటి ప్రతి కన్నిటిని కూడా మనుషులెవ్వరూ కూడా తుడిచివేయలేరండి. ఒకవేళ కనబడుతున్నటువంటి కన్నీళ్లను తొడవగలరేమో కానీ లోపల ఉన్నటువంటి బాధను తీర్చలేరుగా. కనబడుతున్నటువంటి కన్నీళ్లను మరి చూసి వాళ్ళకి బాధ కలగొచ్చేమో కానీ మనకున్నటువంటి ఆ సమస్యను చూసి వాళ్ళు భారం ఎత్తుకోలేరుగా. కనుక నా దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, నీ యొక్క కన్నీటికి కారణం ఏంటి? నీ యొక్క సమస్యకు కారణం ఏమిటి? ఏ సమస్య నిన్ను కన్నీళ్లు తెప్పిస్తుంది? ఏ సమస్య నిన్ను బాధ పెడుతుంది? ఏ సమస్య నిన్ను ఇదిగో ఇంతగా బలహీనపరుస్తుంది అని ఒకసారి ఆలోచించినప్పుడు గమనించండి, నా యొక్క శ్రమలో, నా యొక్క బాధలో, నా యొక్క పరిస్థితిలో, నా యొక్క ఒంటరితనంలో ఎవరు నా కన్నీళ్లను తుడిచేవారు లేరు, ఎవరు నాకు సహాయంగా నిలబడేవారు లేరు, ఎవరు నాకు వెనుతట్టి ధైర్యపరిచేవారు లేరు అని అనుకుంటుంటాం. కానీ ఆకాశమందున్నటువంటి దేవుడు మన కన్నీళ్ళనంట శాశ్వతంగా ఆయన తుడిచే దేవుడు అండి. హల్లెలూయా. శాశ్వతంగా ఆయన తుడిచివేస్తాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడుస్తాడు. నా దేవుని బిడ్డలారా, తొడవటం అంటే ఏదో ఆ రోజుటిగా అలా తుడిచి వెళ్ళిపోయేది కాదు, కానీ ఆ సమస్యనే, కన్నీళ్లు పెట్టిస్తున్నటువంటి సమస్యని దేవుడు మన ఎదుటి నుండి తొలగిస్తాడండి. హల్లెలూయా. కనుక నా దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మనము బలపరచబడాలి. ఈ వాక్యం ద్వారా మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే మన కన్నీళ్ళు ఒకరికి సంతోషాన్ని కలగజేస్తున్నాయేమో, కానీ మనం కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు మన దేవుడు చూడలేడండి. అందుకనే మన కన్నీళ్లను తుడిచేదై ఈ లోకంలో మనుషులు లేకపోయినా పరలోకమందున్న దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఆయన ఉన్నాడు, కనుక మన కన్నీటిని ఆయన తుడిచే దేవుడు. కనుక నా దేవుని బిడ్డలారా, దేనికి అధైర్యపడిపోక, ఇదిగో నా ప్రభువు ఉన్నాడు, నాకేమైనా ఇదిగో కష్టములో ఇదిగో నా దేవుడు నా కన్నీళ్లను తుడుస్తాడని ఒక ధైర్యంతో, ఒక విశ్వాసంతో ముందుకు కొనసాగిపోదాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవా, స్తోత్రములు నాయన. ఉదయకాలం మందు నా ప్రభా అయ్యా, మీరు మాట్లాడినటువంటి నీ మాటల కొరకే స్తోత్రములు. నిజమే అయ్యా, మా కన్నీటిని తుడిచే దేవుడు నాయన, మా కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు అయ్యా. ఇదిగో నా ప్రభా, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వినుచున్నారో ప్రభా, వారి జీవితాలలో ఉన్న ప్రతి కన్నీటిని నాయన యేసు నామములో నా ప్రభా మీరు తీసివేసి మీరే నాయన సంతోషాన్ని దయచేయమని యేసు నామాన్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.